హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుటి వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ చేసి చూపిస్తానండి. మా బాబు అయితే ఈ స్నాక్స్ బాగా తింటాడు. అందరూ చేసేలాగా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే విధంగా మనం చేసుకుందామండి. సో ఈ రోజు స్నాక్స్ ని కూడా మనం గోధుమ పిండితో ఎలా చేయాలో చెప్తానండి. సో లేట్ ఎందుకు, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు మాహిర్ మిక్స్ వ్లాగ్స్. ముందుగా ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర వేసి కలుపుకొని తర్వాత ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. వేడి చేసి ఇందులో కలుపుకోవాలి. మైదా పిండి ఏంటంటే స్లో పాయిజన్ లాగా వర్క్ అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి నేను మైదా పిండి తక్కువగా వాడతాను, మ్యాక్సిమం అసలు వాడను. ఆయిల్ ఎంత వేయాలంటే మనం కలిపి పిండిని చేత్తో గట్టిగా ఉన్నప్పుడు ముద్దలాగా రావాలి, ఈ వీడియోలో చూస్తున్నట్టుగా. సో అలా వచ్చే వరకు మనం ఆయిల్ని వేసుకోవాలి. అవసరమైతే కొంచెం ఇంకొక టేబుల్ స్పూన్ అయినా ఆయిల్ వేడి చేసుకొని వేసుకోండి. అలా వచ్చిన తర్వాత మిగిలిన పిండినంతా వాటర్తో కలుపుకోవాలండి. మనం చపాతీలకు కలుపుకుంటాం కదా ముద్దలాగా, అలాగే ఇక్కడ కూడా మనం కలుపుకోవాలి. వాటర్ని యూస్ చేసి కలుపుకున్న పిండిని ఒక అరగంట పక్కన పెడదాము. ఇక్కడ నేను కారం తక్కువగానే యూస్ చేశాను, ఎందుకంటే ఇది మనం పిల్లలకి పెడుతున్నాం కాబట్టి. అరగంట తర్వాత ఫ్లోర్ మీద గోధుమ పిండి చల్లుకొని మనం కలుపుకున్న పిండిని తీసుకొని హాఫ్ పిండి తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ హాఫ్ని ఒక ముద్దలాగా చేసి చపాతీ కర్రతో రుద్దుకోవాలి. సన్నగా రుద్దుకోవాలండి. మైదా పిండి అయితే మీకు బాగా సన్నగా వస్తుంది కానీ పల్చగా, కానీ పిల్లలకి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. ఇలా బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న దాన్ని చాకుతో కానీ ఏదైనా కట్టర్ ఉంటే కానీ దాంతో మనం డైమండ్ షేప్స్లో అన్నిటినీ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునే ముందైనా కట్ చేసుకున్న తర్వాత అయినా కానీ కొంచెం గోధుమ పిండిని పైన చల్లి ఇవి ప్లేట్లోకి తీసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా మొత్తం పిండిని మనం డైమండ్ షేప్స్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ
వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇవి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అవనివ్వాలండి. హీట్ అయిన ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ డైమండ్స్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి. 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఫ్రై అయ్యేలా చేసి పక్కన తీసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గోధుమ పిండితోనే ఏవైనా చేసి పెట్టండి. మైదా పిండిని మాత్రం వాడకండి. చూసారు కదా, మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. చేసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.